సో ఈ జర్నీలో ఏదైనా అంటే ఫ్యామిలీకి తెలియకుండా ఏవైతే మీరు ట్రయల్స్ చేస్తూ ఉన్న టైంలో ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను. ఏది నేను స్టార్టింగ్లో వచ్చాను చెప్పా కదా, రూమ్లో ఉండి నేను ట్రై చేసేవాడిని జాబ్ చేసుకుంటా. అప్పుడు శాలరీ తక్కువ వచ్చేది. నేనేంటంటే నాకు ఆ రోజు అప్పుడు నా డైలీ పేమెంట్ ఎంతంటే 30 రూపీస్ నా ఖర్చు, డైలీ ఖర్చు. ఓకే. అంటే 30 రూపీస్లోనే నేను ఇది ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ ఏంటంటే అది 30 రూపీస్ కూడా మార్నింగ్ బస్కి 10 రూపీస్. ఇది ఎంత ఏ ఇయర్లో? ఇది 2018 అరౌండ్ 17-18 అనుకుంటా. ఆ టైంలో రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు మార్నింగ్ బస్సులో వెళ్ళేటప్పుడు 10 రూపీస్, ఈవినింగ్ 10 రూపీస్. అప్పుడు కూకట్పల్లిలో ఉండేవాడిని. కూకట్పల్లిలో అది కూడా ఫస్ట్ నేను నెల్లూరు నుంచి వచ్చే ముందు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏదైనా చూడమంటే వాళ్ళ ఫాదర్ హెచ్ఆర్గా వర్క్ చేస్తారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. ఓకే. సో వాళ్ళు వర్క్ చేసే అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళ రూమ్లోనే ఆ రూమ్లోనే నాకు స్టే ఇచ్చారనమాట. సో అక్కడ ఉండి ట్రైల్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, జాబ్ చేసుకుంటూ. 30 రూపీస్లో వెళ్ళడము రావడం. ఆఫ్టర్నూన్ ఏంటంటే ఓన్లీ కర్రీకి 10 రూపీస్. రైస్ వండుకునే వాళ్ళం, నేను ఇంకొక అతను రైస్ వండుకునే వాళ్ళం. అతను క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోతాడు, కర్రీస్ వాళ్ళు తెచ్చుకొని తింటారు అక్కడ. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ఒక 10 రూపీస్ ఇది కర్రీ తీసుకొని వెళ్ళేవాడిని డైలీ. ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒకటి తినేవాడిని. ఎప్పుడన్నా మార్నింగ్ తినేవాడిని. మనీ అంటే మనకి శాలరీ క్రెడిట్ అయినప్పుడు కొంచెం అమౌంట్ ఉంటుంది కదా, ఆ టైంలో తినేవాడిని అనమాట. లేదంటే ఓన్లీ ఒక పూటే, ఆఫ్టర్నూన్ ఒకటే. ఒక్కొక్కసారి మనీ కొంచెం తక్కువ రావడం అట్లా వచ్చినప్పుడు ఇంటికి కూడా పంపించాలన్నమాట. సో ఇంటికి పంపించి నేను కొంచెం పెట్టుకొని ఆ అమౌంట్లోనే ఒక్కొక్కసారి వాటర్ దాకా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో అనిపించిందా, అబ్బా వద్దురా ఇంకా ఇదేదో ట్రై చేయడం వద్దు, ఇంకేదైనా బెటర్ జాబ్ చూసుకొని సెటిల్ అయిపోవడం బెటర్ ఏమో, లేకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతే అట్లీస్ట్ 3 పూటల ఫుడ్ ఉంటుంది? కానీ మా మమ్మీకి మాత్రం నేను డైలీ తిన్నావా అంటే మార్నింగ్ ఒకసారి చేస్తారు, 3 టైమ్స్ చేస్తారు మా మమ్మీ కాల్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు చేస్తారు, ఈవినింగ్ చేస్తారు, ఆఫ్టర్నూన్ చేస్తారు. తిన్నావా అని ఎప్పుడైనా తిన్నా అని చెప్పారు. ఈ మధ్య చెప్పాను, మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత రీసెంట్గా సీరియస్ చేసేటప్పుడు చెప్పాను మా మమ్మీకి. ఇలాంటి సిచ్యువేషన్ బాధపడ్డాయి ఉంటారు పాపం, ఏడ్చింది పాపం నిజంగా. వేరే మా రిలేటివ్స్ కూడా చెప్తా ఉన్నింది, ఇన్ని రోజులు నేను అడిగితే తిన్నానని చెప్పేవాడు, కానీ ఇప్పుడు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి 2-3 సార్లు ఏడ్చారు. ఎందుకంటే అనిపిస్తుంది కదా పాపం, ఎందుకు నా కొడుకు ఇది ఎంచక్క ఏం చేయకపోయినా పర్లేదు ఇంటికి వచ్చేస్తే. నాకు తెలుసు కదా, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉన్నప్పుడు మిగతా సక్సెస్ పీపుల్ ఎలా వచ్చారనేది మనం వాళ్ళ జర్నీ ఏంటనేది చూస్తాం కదా. సో అందులో నాకు తెలుసు ఇక్కడికి వస్తే స్ట్రగుల్స్ ఉంటాయి అన్ని. రిజెక్షన్స్ కూడా చూసారా? రిజెక్షన్స్ చూసాను, వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఓకే అని రిజెక్ట్ చేయడం. అవును. అంటే ఈ మూవీస్ ఎలా ఉంటాయంటే లాస్ట్ వరకు మనం వెళ్ళి షూటింగ్కి వెళ్ళి అక్కడ అది ఓకే అయ్యి ఎడిటింగ్లో ఉండేంత వరకు మనకు తెలియదు అది ఉంటుందో లేదో తెలియదు. లిటరల్గా అంటే కొంతమంది నేను వాళ్ళ స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా విన్నా అనమాట. అంటే ఫస్ట్ ఫ్లాప్ అయిన తర్వాత హిట్ వచ్చినప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా సక్సెస్ మీట్స్ లో, అట్లా అక్కడక్కడ ఇంటర్వ్యూస్ లో కానీ. మేము అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళే వాళ్ళము, నా రోల్ ఉంది అక్కడ, నేను చేశాను అని చెప్పేసి. బట్ వెళ్ళి చూస్తే అక్కడ కట్టింగ్ లో వెళ్ళిపోయేది. మజ్ను ఒక మూవీ చేశాను, మిస్టర్ మజ్ను. ఇది నాని మూవీ ఉంది కదా, అందులో చేశాను అనమాట. అది ఎడిటింగ్ లో మొత్తం లేపేశారు. అందులో ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను చిన్న, ఎడిటింగ్ మొత్తం లేపేశారు. ఓకే. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓకే అప్పుడు ఒక ఐడియా వచ్చింది మనకి, ఇలా ఉంది ఎడిటింగ్ లో లేచిపోతుంది మనకు తెలియదు. సో ఎవరికి చెప్పుకోకూడదు, ఫస్ట్ అది వచ్చి అక్కడ మనకి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఉన్నట్టు అప్పుడు చెప్పుకోవడం, ఓకే నేను పలానా సినిమాలో ఉన్నాను చేశాను. చాలా మంది పాపం తెలియదండి దీని వల్లనే, బయట ఎవరికి కూడా నేను చేశాను అని చెప్పుకునే వారికి కూడా పాపం తెలీదు. వాళ్ళని నిజంగా ఆర్టిస్ట్ అయి ఉండి కూడా అలాంటి కష్టం రావడం అనేది వాళ్ళకి నిజంగా, అరే నేను ఉన్నాను ఇందులో నమ్మంటారా అని ఫ్రెండ్స్ కూడా నమ్మరు కొన్ని సార్లు అయితే. సో మీకు బయట అంటే ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, సపోర్ట్ చేస్తారా లేకపోతే ఏంటి? ఉన్నారు. అంటే అప్పుడు నేను రూమ్లో ఉండేవాడిని అని చెప్పా కదా, నేను కలిసి ఇక్కడ భాష్యంలో చదివాము మేము, వివి నగర్ భాష్యంలో. అక్కడ తేజ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, అతనే మా మమ్మీ వాడికి ఫోన్ చేసేది, కొంచెం టిఫిన్ అది చూడు బాబు తింటున్నాడా లేదా అని. వాడికి తెలుసు నేను తినట్లేదని. ఒక్కొక్కసారి వాడు కలిసినప్పుడు పాపం నన్ను తీసుకెళ్ళి మార్నింగ్ టిఫిన్ పెట్టించేవాడు, ఎప్పుడన్నా ఈవినింగ్ అలా కలిసినప్పుడు స్నాక్స్ పెట్టించేవాడు, అలా చేసేవాడు అనమాట. చెప్పొద్దని చెప్పేవాడిని మా మమ్మీకి. ఓకే. సో ఇండస్ట్రీ పరంగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ లేరు.
ఓకే ఐ మీన్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే నార్మల్ గా చిట్ చాట్ నార్మల్గా అందరు ఫ్రెండ్స్, అందరితో బాగానే ఉంటాను కాబట్టి అందరు ఫ్రెండ్స్ అందరు టచ్ లోనే ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. ఓకే ఎక్కడైనా లొకేషన్స్ లో కలిసినప్పుడు అప్పుడు పలకరిస్తాను. ఓకే ఎందుకంటే నార్మల్ గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలియకుండానే కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతూ ఉంటారు, ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. ఏ చిన్నది ఉన్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటేనే అర్థం అవుతుంది. నార్మల్ గా బయట జాబ్ చేసుకునే వాళ్ళకి మనం ఈ సిచ్యువేషన్ పర్టికులర్ గా అంటే ఇండస్ట్రీ గురించి చెప్తే కొన్ని సార్లు అర్థం అవ్వదు అండ్ హెల్ప్ కూడా పాపం అంతగా చేయలేరు. బట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కి వచ్చేసరికి సేమ్ ఫీల్డ్ కాబట్టి హెల్ప్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా షేర్ చేసుకోవడానికి ఈజీ వే అయి ఉండొచ్చు. అలా ఉంటారు కదా, కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. సో మీకు నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు. నేను ఏది షేర్ చేసుకున్నా మా మమ్మీకే షేర్ చేసుకున్నా, మా మమ్మీతో షేర్ చేసుకున్నా మొత్తం ఏదైనా. అంటే ఏదన్నా సజెషన్ కావాలన్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కానీ మా మమ్మీతోనే డిస్కస్ చేస్తాను. మమ్మీతోనే. ఓకే సో ఈ సీరియల్స్ గ్యాప్స్ లో అంటే మమ్మీకి మొత్తం మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ మధ్య మమ్మీ దగ్గరికి వెళ్ళి కొంచెం ఈ ఇండస్ట్రీ గురించి కానీ లేదంటే మీరు ఫేస్ చేసిన ఈ స్ట్రగుల్స్ మళ్ళీ రీసెంట్ గా ఏమైనా ఫేస్ చేసినవి చెప్తూ అట్లా ఉన్నారా? షేర్ చేసుకుంటూ అన్ని చెప్తాను షేర్ చేసుకుంటాను నేను. అంటే ఇవాళ లొకేషన్ లో ఇలా జరిగింది అని ప్రతిదీ షేర్ చేస్తాను. ప్రతిదీ. ఓకే అయితే నిజంగా మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ మమ్మీ అన్నమాట. బెస్ట్ గైడ్ గానీ, బెస్ట్ మదర్. ఓకే సో మరి జనరల్ గా ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, అవి కూడా షేర్ చేస్తూ ఉంటారా? ఇలా ఏ రోజు అమ్మాయి ప్రపోజ్ చేసింది అంటే అది ప్రపోజల్ అలా అయితే ప్రపోజల్స్ ఏం రాలేదు చెప్పాలంటే. లిటరల్ జోక్ చేయకండి, నిజంగా ఎందుకు రావండి? అయ్యో నిజంగా రాలేదండి. సీరియల్లో నిజంగా కొంచెం హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఏమంటారు కొంచెం ఏమంటారు చూడగానే నవ్వొస్తుంది తెలుసా, ఫస్ట్ స్మైల్ అయితే వస్తుంది ఫస్ట్, అమాయకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట ఒకటి. ఓ ఇది నిజంగా చేశానా ఏం తెలీదు అమాయకుడు కానీ చేసేది మొత్తం మీరే, చేసేవన్నీ చేసేసి ఏం తెలియనోళ్ళగా. నిజంగా అలాంటి మీకు ప్రపోజల్స్ రాలేదు, దట్టు నిజంగా గుండె నిండా గుడి గంటలు మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ నాకు ఇంకో డౌట్ అండి, మీరు ఇన్స్టాలో కొంచెం యాక్టివ్ ఉండరు అనుకుంటాను కదా? అవును, తక్కువ. ఇన్స్టానే కాదు సోషల్ మీడియాలోనే తక్కువ. ఓకే ఎందుకంటే ఇవాళ స్టోరీస్ తీసి పెట్టాలి ఇట్లా ఏం ఉండదు. ఎప్పుడన్నా ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు లేదంటే అకేషనల్ గా తీసుకోవాలి, అప్పటికప్పుడు అనిపించినప్పుడు తీసుకొని పెట్టడమే తప్ప ఈ రోజు పెట్టాలి కంపల్సరీ, ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఎట్లా పెట్టాలి అలా ఏం ఉండదు జనరల్. ఎందుకంటే నేను చాలా మంది ఆర్టిస్టులను చూసాను కదా, ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు, ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, సీరియల్స్ అలా ఇంకా ఖాళీ టైం దొరికిందంటే మిగతా అంటే కో ఆర్టిస్టులతో రీల్స్ కానీ లేదంటే ఏదో ఒకటి ఫన్ చేయడము, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడము. ఈ మధ్య నేను చూసాను అనమాట, రీసెంట్ గా ఒకటి 1 million కూడా వెళ్ళింది కదా, 2 days బ్యాక్ 3 days బ్యాక్ అనుకుంటాను, బాబీ గారిది. అవును. సో మీరు బాలు గారు అండ్ బాబీ గారు కదా, ముగ్గురు కలిసి చేశారు. సో అంటే నేను అదే చెక్ చేస్తూ ఉన్నా అనమాట, ఎప్పుడో అమాస కోటి పున్నాన్ కోటి కనబడుతున్నాయి. సో అదే అనుకున్నా, ఫాలోవర్స్ కి వెళ్ళి చూసా, ఈయనకేంటి ఇంత తక్కువ ఫాలోవర్స్ ఉన్నారా అని ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది. తర్వాత పోస్టింగ్స్ చూసా, అచ్చా చాలా తక్కువ ఇన్యాక్టివ్ గా ఉన్నారనమాట. ఓకే ఓకే అదే అంటా ఉంటారు, బాబీ కూడా పెట్టచ్చు కదా, స్టోరీస్ పెట్టచ్చు కదా, అవి పెట్టచ్చు కదా అని. ఎందుకంటే నార్మల్ గా ఆర్టిస్టులకి ఈ సీరియల్స్ నుండి వచ్చే అమౌంట్ కంటే కూడా ప్రమోషన్స్ నుండి కానీ లేదంటే ఏదైనా కొలాబ్స్ నుండి కానీ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ యాడ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది కదా. సో అట్లానే నార్మల్ గా అందరూ కూడా ట్రై చేసేది కూడా దానికే, ఫాలోవర్స్ పెంచుకోవాలని, కొంచెం ఎక్కువ యాక్టివ్ లో ఉంటే మనకి ఆపర్చునిటీ ఇంకా వస్తుందేమో అని చెప్పేసి. బట్ మీరు చూస్తే కంప్లీట్ ఆపోజిట్ ఉన్నారు. ట్రై చేస్తున్నాను అంటే వెంటనే రారు కదా ఫాలోవర్స్ అని. మాట్లాడడం కూడా కొంచెం తక్కువనా బయట కూడా? క్లోజ్ అయితే తప్పితే నేను ఎక్కువ మాట్లాడు, ఎక్కువ అసలు లేదు. అమ్మాయిలతో అసలు మాట్లాడతారా సెట్ లో? హాయ్ బాయ్ ఏం కాదు, మాట్లాడతాను బట్ ఎంతవరకు మాట్లాడాలి అంత. ఓకే సో కొత్త పర్సన్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి పలకరించి కొంచెం టైం తీసుకొని అట్లా కొంచెం క్లోజ్ అయితే తప్పితే నేను ఎక్కువ మాట్లాడదు. బాబీకి కూడా తెలుసు. అది నేను అడిగాను అనమాట బాబీని కూడా, కొంచెం బాబీ క్లోజ్ అయ్యారనమాట, ఫ్రెండ్ జోన్ లోకి యాడ్ అయిపోయారు కాబట్టి అడిగాను అనమాట, ఏంటి మీ ఫ్రెండ్స్ కొంచెం రిజర్వ్డ్ గా ఉంటాడా, అసలు మాట్లాడ్డా, నేను ఫోన్ చేస్తే కూడా ఇంటర్వ్యూ కానీ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అన్నాను. మీరు కాల్ చేసినప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను, పనిలో ఉన్నాను, నేను మళ్ళీ చెప్తానని చెప్పాను కదా. అవును, నెల్లూరులో ఉన్నాను ఆ రోజు.
ఓకే ఓకే అందువల్లే మీకు ఆ రోజు నేను మిస్ చేశాను. నేను చెప్పా Okay. ముందు వీక్ లో చెప్పాను కదా మీకు, అవునవును ప్లాన్ చేయండి నెక్స్ట్ వీక్ అనేసి అన్నాను. బట్ నెల్లూరు నుంచి రీసెంట్ గానే వచ్చా, ఈ షెడ్యూల్ ముందే వచ్చాను. ఓకే. సో మరి అసలు ప్రపోజల్స్ అయితే సీరియల్ నుండి అసలు రాలేదు మీకు ఇన్స్టాలో? ప్రపోజల్స్ అస్సలు అయితే రాలేదు, జీరో. జీరో. ఏంటండి అమ్మాయిలు, ఆయనకు చూడడానికి ఇంత బాగున్నారు, ప్రపోజల్స్ రాకపోవడం ఏంటండి అమ్మాయిలు? ఆయన ఇన్స్టా ఐడి నేను మధురెడ్డి అని ఉంటది, నా దాంట్లో పెట్టేస్తాను చూడండి. అందరు ఫాలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఫాలో అయిపోండి. ఎందుకని ఎంకరేజ్ అంటే చేస్తున్నారు? ప్రపోజల్స్ రాలేదు అని చెప్పి మీరు ఇంత డిసప్పాయింట్ గా చెప్తుంటే నేను కొంచెం disappoint గా ఫేస్ లో చెప్పలేదు. ఏమంటారు, మీకు ఒక్క face క్రష్ లో కూడా లేదా? డిసప్పాయింట్మెంట్ కనిపించింది. లేదండి, లేదండి, అంటే Zero నేను వర్క్ వచ్చాయంటే? మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఎక్కువ, ఈ ప్రపోజల్స్. అందుకే అమ్మాయిల్ని మీ మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు వర్క్ చేస్తేనే కదా కనిపించేది. అవును, సో వర్క్ నచ్చే కదా నార్మల్ గా మాట్లాడడానికి అయినా సరే ఫస్ట్ అక్కడ నుండే కదా కనెక్ట్ అయ్యేది ఎవరైనా సరే. మీరు ఒక ఆర్టిస్ట్, సో మీరు ఎలా తెలుస్తారు అందరికి? సీరియల్ నుండి, లేదంటే ఏదైనా షో నుండే Show మిమ్మల్ని నుంచి, చూడాలి, అవును. లేదంటే ఇన్స్టా పేజ్ నుండి అక్కడ నుండే చూడాలి. సో అందుకే చెప్తున్నా, మీరు వర్క్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని చూడాలి. రెండు ప్రమోషన్స్ అయిపోయినాయి. వాళ్ళు అంటే ప్రపోజల్స్ రాకపోయినా పర్లేదు కానీ మనం వర్క్ వైజ్ ఎప్పుడు బిజీగా ఉండాలి. ఎస్, అంటే అలా వచ్చినా కూడా నార్మల్ గా ఏమంటారు, బాగా చేస్తున్నారండి మీరు అని చెప్తూ ఉంటారు కదా. సో అవును. అది కూడా హ్యాపీనెస్ ఇస్తుంది, ఇంకొంచెం బూస్ట్ మనం Boost up. ఇంకొంచెం చేయడానికి. అవును, సో ఓకే కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి, మీరు అడిగినట్టు ప్రపోజల్స్ రాలేదు. ఓకే కాంప్లిమెంట్స్ మీరు బాగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నోన్ వాటి నుంచి చాలా వచ్చాయి. అవునా? Super. ఇన్స్టాలో వస్తుంటాయి, ఫేస్బుక్ లో వస్తుంటాయి. ఓకే. ఎవరైనా బయట కలిసినప్పుడు నార్మల్ గా ఏంటి నాన్న నువ్వు అలా ఉన్నావు సీరియల్లో, నీ ఏమంటారు ఇలా చేస్తావేంటి అలా చేస్తావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారా పెద్దవాళ్ళు ఎవరైనా? అలా అడిగారా? ఆ, అవునా? అంటే ఎక్కువ వీళ్ళు చెప్పేది ఏంటంటే జాబ్ చేయొచ్చు కదా, ఇంకెప్పుడు జాబ్ చేస్తావు. ఓకే రీసెంట్ గా వీటిలో కూడా మొన్న చేసిన రీల్ లో కూడా కింద కామెంట్స్ లో మ్యాజిక్ చేసి డబ్బులు సంపాదిస్తాడేమో, ఓకే కింద కామెంట్స్ చదివితే మ్యాజిక్ Okay. చేసి డబ్బులు సంపాదిస్తాడేమో, అయ్యయ్యో మనోజ్ మ్యాజిక్స్ ఎప్పుడు నేర్చుకున్నాడు, ఇలా పెడుతున్నారు అయ్యయ్యో. అన్నమాట. ఓకే ఓకే. సో నవ్వుకుంటూ ఉంటారు కదా ఇలాంటి వచ్చినప్పుడు. ఫస్ట్ మీ లైఫ్ లో సెల్ఫీ ఇచ్చింది పక్కా గుర్తుంటది, ఫస్ట్ టైం సెల్ఫీ ఇచ్చింది అది ఎప్పుడు, ఏ సీరియల్ నుండి? ఈటీవీలో చేసేటప్పుడే, అవునా? ఈటీవీలో ఆడదే ఆధారం చేసేటప్పుడే నాకు కొంచెం అందరూ కొంచెం గుర్తుపట్టింది అయితే దాని నుంచే, ఫస్ట్ దాని నుండి. గుర్తుపట్టడం స్టార్ట్ అయింది అయితే దాని నుంచే. ఓకే సో అప్పుడే మధ్యలో ఇచ్చాను, ఫస్ట్ సెల్ఫీ ఎప్పుడు అనేది గుర్తులేదులే కానీ బట్ ఇచ్చాను. ఓకే, అప్పుడే ఆ టైంలోనే ఇచ్చారు. మనసిచ్చుడు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు అమ్మాయి ఫ్యాన్స్ బాగా సెల్ఫీస్ దిగారు అన్నమాట. ఓకే ఈవెన్ ఓకే జూనియర్ ఆర్టిస్టులు కూడా వస్తారు కదా, కాలేజ్ సీక్వెన్స్ అది చేసినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది వచ్చారు. సో వాళ్ళందరూ ఆ వీడియోస్ ఎప్పటికీ పాత ఫోన్లో ఉండాలి. ఓకే.